కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. రాసి పెట్టుకో, ఇది తథ్యం. 420 హామీలు ఇచ్చిన ఈ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నది. ఇంకా నో డౌట్ ఈసారి అధికారం కేసీఆర్దే. అమ్మ తోడు, ఈ మాట నేనంటలేను, ఎవరన్నారో ఏందో తెలవాలంటే మాత్రం ఈ వార్త పురాగా చూడండి, మీకు దండం పెట్టి. 2028లో కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు రాసి పెట్టుకోండి. అగో గంత పక్క గట్ట చెప్తున్నావు, నీకేమన్నా పేపర్ లీక్ అయిందా అని నన్ను అనుకుండ్రి. ఈ మాట నేను చెప్పలేదు, అంతకు మించి జ్యోతిష్కుడు చెప్పలేదు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆత్మీయ సత్కారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండి మాటలను. మరి ఇవన్నీ ముచ్చట్లు కేటీ రామారావు సార్ ఎవరి దగ్గర చెప్పిండు, యాడ చెప్పిండు, ఏమా కథ అని అంటారా? పదవికాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఆత్మీయ సత్కారాన్ని అయితే ఏర్పాటు చేసిండు. ఇక ఈ సత్కారంలో అందరినీ సత్కరించుకుంటా ఈ సందర్భంగా కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించబోతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మళ్ళా బాధ్యతలను చేపట్టబోతున్నాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్ర మున్సిపాలిటీలను అభివృద్ధి మనం చేసుకున్నాం. బీఆర్ఎస్ హయాంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులను మనం ఇచ్చినాం. 700 కోట్లతోని నల్గొండలను అభివృద్ధి చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతున్నది. 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా వీళ్ళ పాలనలల్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గంలోనే మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలల సంధి జీతాలు ఇస్తలేరు. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చినాం. టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి తప్ప రైతుల అకౌంట్లో మాత్రం పైసలు పడతలేవు. పదవికాలం ముగిసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు పబ్లిక్ లల్లనే ఉంటే పబ్లికే మిమ్మల్ని మళ్ళా గెలిపిస్తారు అని కేటీఆర్ సార్ దిశానిర్దేశం చేసిండయ్యా. ఏదేమైనా కేటీఆర్ సార్ చెప్పినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు పెద్ద దుమారానికే దారితీస్తున్నాయి. ఇక కేటీఆర్ సార్ ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ లీడర్లు ఊకుంటారు వాయమ్మనే. వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో రిటర్న్ కౌంటర్లు ఇచ్చుడు షురూ చేసిండ్రు. మీ లెక్క మేము ఫామ్ హౌస్ లో కూర్చొని పాలన చేసేటోళ్ళం కాదు, పబ్లిక్ లల్లా ప్రజా దర్బార్లో కూర్చొని పాలన చేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కుటుంబ పాలనతోని తెలంగాణ పబ్లిక్ ఎన్ని అవస్థలు పడ్డారో ఒక్కసారి చరిత్రను చూసుకోవయ్యా కేటీ రామారావా. నీ డ్రామాలన్నీ ఆపు, నీ సంగతి మేము తేలుస్తాం, మీ లెక్కలు చిట్టాలన్నీ బయట పెడతాం, తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ లీడర్లు కూడా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిల్లు కేటీ రామారావు సార్కు. ఇక మరి ఇట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నడుమ పంచాయతీ ఇప్పటిదైతే కాదు, మరి ఇప్పట్లో ఓడుతుందో లేదో కూడా మనకైతే తెలియదు. ఈ కథ యాడికి పోయి యాడాగుతుందో, లేకపోతే కేటీ రామారావు సార్ చెప్పినట్టే 2028లో మళ్ళా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతాడా ఎట్లా ఏమో, మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. చూసిండ్రు కదా మన ధమాకా ఆర్తలు ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇంగిన్ని మంచి మంచి ఆర్తలతోని నేను మళ్ళా కలుతూనే ఉంటా, చూస్తూనే ఉండుండ్రు అప్పటిదానిక మన మెగా9 టీవీని అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా. మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు మీకు నచ్చినాయి కాబట్టి మీకు దండం పెడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోడు అమ్మతోడు అస్సలే మర్చిపోకుండ్రి. ఉంటాం మళ్ళా.